ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. లేఖన మీరు రోజు తిరుగుతూనే ఉంటారా, మీ వర్క్ చేయరా అని చెప్పేసి అనకండి. బట్ ఏం చేస్తామండి, ఇంత పెద్ద ఫ్యామిలీ మాది అండ్ ఏదో ఒక ఫంక్షన్లు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. పాపం ఈ డిసెంబర్లో అంటే ఈ నవంబర్లో మా వారు మొత్తం లీవులని పెట్టి అలసిపోయారు. లాస్ట్ స్టూడెంట్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, ఏం మేడం సార్ని స్కూల్కి పంపించారా అని చెప్పేసి. మేమైతే ఇవాళ కొరుట్లకు వెళ్తున్నాం అన్నట్టు, కరీంనగర్ టు కొరుట్ల మా ప్రయాణం ఇవాళ. అండ్ కొరుట్ల ఎందుకు అంటే మా సార్ వాళ్ళ కజిన్ తమ్ముని వల్ల బాబుది ఫస్ట్ బర్త్డే అన్నట్టు, మా మరిది బాబుది ఫస్ట్ బర్త్డే, అందుకని చెప్పేసి ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ మా మరిది ఇక్కడ ఉండేది మాత్రం అంటే కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నారు, బట్ జాబ్ పర్పస్ ఇప్పుడైతే కొరుట్లలో ఉంటున్నారు అన్నట్టు. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. నిన్ననే రిసెప్షన్కి వెళ్ళి వచ్చాము కదా, అందరు చూసే ఉంటారు. బట్ ఇంకా అలసిపోయి పొద్దున కొంచెం ఎర్లీగానే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను నేను, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము కొండగట్టులో ఉన్నాం చూడండి, ఇక్కడ కొండగట్టులో ఉన్నాం అన్నట్టు. నేను మా వారు ఇద్దరం ఈ విధంగా. యాక్చువల్లీ మా వారు చెప్పారు బస్కి వెళ్దామా, ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి. అయితే మా వారు చెప్పారండి బస్కి వెళ్ళిపోదాం, ఇద్దరమే కదా బస్కి వెళ్ళిపోదాం, అనవసరంగా ఎందుకు కార్లో అని చెప్పేసి అన్నారు. అలా అయితే మీరే వెళ్ళండి, నేను రావట్లేదు అని చెప్పా. ఎందుకు అంటారా, ఒకప్పుడు మొన్నటి వరకు బస్సులోనే తిరిగాము, ఇప్పుడు ఏదో పాతదో కొత్తదో చిన్న కార్ అయితే ఉంది కదా మనకు, కార్లోనే వెళ్దాం, లేదంటే బస్కి అయితే నేను రాను అని చెప్పేసి అంటే, సరేలే నువ్వు రాంది ఇంకేంది, నేను ఒక్కడే బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా వేస్టే కదా, సరే వెళ్దాం ఇద్దరము కార్లోనే వెళ్దాం అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే తొందరనే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ చూస్తున్నారు కదా మొత్తం పెళ్లి హడావుడిలో ఇటు అటు, పండగ లోపల పండగ వచ్చింది, అలాగే పెళ్లి హడావుడి మొత్తం బట్టలన్నీ అలాగే ఉండేనండి. బట్టలన్నీ క్లీన్ చేసి అవన్నీ సర్దేసరికి అండ్ మేము అటు నుంచి వచ్చేసరికి బాగానే లేట్ అయిపోయింది. నైట్ కొంచెం లేట్గానే పడుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నప్పుడు హరన్ కొట్టకపోతే ఏమవుతుంది మీకు చెప్పండి. అలాగే మా వారి గురించి చెప్పాలి అని ఉన్న ఒక్కరండి కామెంట్ చేశారు, వాయిస్ బాగుంటుంది మీ సార్ది, అప్పుడప్పుడు మాట్లాడియండి అని చెప్పేసి. బట్ మా వారు చాలా తక్కువ మాట్లాడతారు, అంటే స్కూల్లో అయితే చాలానే మాట్లాడుతూ ఉంటారు, బయట కూడా ఫ్రెండ్స్తో మాట్లాడతారు, కానీ నా వీడియో మట్టికి వచ్చేసరికి చాలా తక్కువ మాట్లాడతారు అన్నట్టు. బట్ ఎందుకు పప్పా చెప్పండి, ఇలా డ్రైవింగ్లో ఓకే డిస్టర్బ్ చేయడం తప్పే, బట్ చూసుకుంటూ మాట్లాడొచ్చు చెప్పండి. ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయకమంటాడు. సరే, తర్వాత మా వారి వాయిస్ వినాలి అండ్ మా వారితో మాట్లాడాలి అనుకుంటున్నారా, ఎంతమంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మొన్న అయితే ఒక కామెంట్ వచ్చింది, మీ వారి వాయిస్ బాగుంటుంది, మాట్లాడియండి సిస్టర్, అప్పుడప్పుడు మాట్లాడియండి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే తప్పకుండా మాట్లాడిస్తాను. ఇప్పుడైతే వెళ్దాం, మరి మాట్లాడతారంట, అదే మీరు కామెంట్ చేయండి మాట్లాడండి అని చెప్పేసి. చలో మరి కొట్లకు వెళ్దాము. వీలైతే షాపింగ్ కూడా చేస్తా అని చెప్పేసి చెప్పాము మా వారికి. అంటే కొంచెం డిమాండింగ్ చేయాలండి, లేడీస్ కదా, అప్పుడప్పుడు కొంచెం చేయొచ్చు, నో ప్రాబ్లం అదన్నట్టు. ఆల్రెడీ మా బావ వాళ్ళు మా మరిది వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, బట్ మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. నిజంగా చెప్తున్నాను, కొంచెం లేట్ అవుతుందండి. వీడియో చూసుకోవాలి, పొద్దున్న లేచి అన్ని పనులు చూసుకోవాలి కదా. చలో రీచ్ అయిపోయాము ఇప్పుడే. అంతేనా? కోరుట్లకి రీచ్ అయిపోయామండి. మేము వెళ్ళేసరికి 1:30 అట్లా అవుతుంది. అప్పుడే ఫంక్షన్ అట్లా స్టార్ట్ అవుతుంది అంతే. మేమైతే ఇక్కడ ఎంట్రీలోనే అండ్ మాకు తెలిసిన బావ వాళ్ళ పాప కూడా కలిసింది అన్నట్టు, అండ్ తనతో మాట్లాడేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. అక్కడికి మా వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఉండే, అంటే కరీంనగర్ నుంచి కొంతమంది అయితే మాకంటే కొంచెం ముందే చేరుకున్నారు అన్నట్టు. అండ్ మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది. కేక్ కటింగ్ ఇంకా కాలే, అమ్మాయి బతికిపోయామని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. బట్ ఏదో రకంగా అయితే లేట్
అవుతూనే ఉంటుందండి. అది ఎలా అవుతుందో నాకైతే అర్థం కాదు. త్వరగా పనులు కంప్లీట్ చేసుకుంటాను, కానీ కొన్నిసార్లు అయితే అలా లేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. నాకైతే కొంచెం లేట్ అయిందని చెప్పేసి అనిపించింది. బట్ అక్కడ వెళ్ళేసరికి ఇంకా ఫంక్షన్ ఏమీ స్టార్ట్ కాకపోతే ఓకేలే టైంకి రీచ్ అయిపోయామని చెప్పేసి తర్వాత అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్క వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అండ్ పైన వచ్చేసి ఇట్లా కేక్ కటింగ్ జరుగుతుంది. అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక్కొక్కరు స్టేజ్ మీద కూడా వెళ్తున్నారు అన్నట్టు. నేను కొంచెం వెయిట్ చేశాను, ఎందుకంటే మా వారు వచ్చేసి వీడియో తీస్తున్నారు కాబట్టి నేను కొంచెం వెయిట్ చేశాను. అండ్ అక్కడికి మళ్ళీ ఏమవుతుందంటే అండి, మనం అందరినీ క్యాప్చర్ చేస్తాము, బట్ మనకు వచ్చేసరికి కొంచెం తీయండి అంటే ఎందుకో తెలియదు, మొహమాటం పడుతూ ఉంటారు. దాంట్లో ఏముంది చెప్పండి, మొహమాటం పడడానికి చేసి అట్లా కెమెరా పట్టుకొని ఇలా తీయడానికి ఏం మొహమాటమో నాకు అర్థం కాదు. లాస్ట్కి అయితే మేము వెళ్ళినప్పుడు మా మరిది అయితే హెల్ప్ చేశారన్నట్టు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు మా మరిది. అలాగే కొంచెం హెల్ప్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. అండ్ నాకు కూడా దాదాపుగా ఇష్టం ఉండదు, బట్ వీలైతే తీద్దాము, లేదు అంటే వదిలిపెట్టేస్తాను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత ఇబ్బంది పడి తీయాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీలో జరిగే కొన్ని ఇట్లా మా నియర్ బై ఉంటారు కదండి, మా కజిన్స్ వల్ల అయితే కొన్ని వీడియోస్ అంటే కొన్ని ఫంక్షన్ ఇట్లా క్యాప్చర్ చేయాలని నా ఒక్క ఆలోచన అన్నట్టు. అందుకని చెప్పేసి కొన్ని అయితే వదిలిపెట్టకుండా క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే మా వారికి కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అలాగని వేరే వాళ్ళకి చెప్పడం కూడా దాదాపుగా నాకు ఇష్టం ఉండదు. వీలైన మట్టుగా వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేయండి అని చెప్పేసి చెప్తాం చూడండి, అప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి. నాకైతే వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు అని చెప్పేసి అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకులే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నాకు కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. చాలా వీడియోస్ మాకు వీలైతేనే తీస్తాము, లేదంటే వదిలిపెట్టేస్తాము. దాంట్లో ఏముందో చెప్పండి, వాళ్ళు వీడియోలో రావడానికి ఇష్టపడతారు కానీ అక్కడ తీయడానికి ఇష్టపడరు అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. నేను చూశాను, మొన్న పెళ్ళిలో కూడా చూశాను, అలాగే ఇప్పుడు మొన్న ఫంక్షన్లో కూడా చూశాను అన్నట్టు. చాలామంది ఏమవుతారంటే వీడియోలో పడడానికి అయితే ఇష్టపడతారు, కానీ మనం కొంచెం ఈ హెల్ప్ చేయండి, ఇక్కడ మా వారు ఏమైనా బిజీలో ఉన్నా, నేను ఏమైనా బిజీలో ఉన్నా, మా పిల్లలు ఏమైనా బిజీలో ఉన్నా కొంచెం ఇట్లా క్యాప్చర్ చేయండి అంటాం చూడండి. అక్కడ ఏమో తెలియని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నట్టు, ఏదో మాట్లాడండి. అలాగేనండి. అండ్ చుట్టాలు మా రిలేటివ్స్ ఇప్పుడు చూడండి, మా ఫ్యామిలీలోనే ఎన్ని ఫోన్లు ఉన్నాయి కదండి, అన్ని లైక్స్ కూడా రావు ఒక్కొక్కసారి నా వీడియోస్కి. ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఉంటుందేమో మరి, మనం ఎందుకు లైక్స్ కొట్టాలి వాళ్ళ వీడియోకి, మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటారో మరి తెలియదు. మరి వాళ్ళ లైక్స్ వల్లనే నేను ఎంత ఫేమస్ అయ్యి అన్ని డబ్బులు సంపాదించుకుంటానని వాళ్ళ ఆలోచనలో నాకు తెలియదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎన్ని ఫోన్లు ఉంటాయి కదండి, అవే కొడితే 30-40 లైక్స్ అవే వస్తాయి అన్నట్టు. కొన్ని వీడియోస్కి అయితే నిజంగా అలా ఉంటుంది అన్నట్టు మా ఫ్యామిలీలో. అండ్ ఎంతమంది మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారో అంతమంది వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళపైన ఆధారపడి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అవన్నీ ఏది పట్టించుకోను. అండ్ మీ అందరి అభిమానం నా పైన ఉంది అని చెప్పేసి నమ్మకంతోనే నేను స్టార్ట్ చేశాను, అలాగే ముందుకు వెళ్తాను. ఇది ఇవాళటి వీడియో. మా మరిది ఫంక్షన్లో ఇవి చెప్తానే అని చెప్పేసి అనుకోలేదు, బట్ జస్ట్ అర్థమవుతుంది కదా కొంతమందికి అని చెప్పేసి చెప్తున్నాను అంతే. వేరే ఉద్దేశం ఏమీ లేదు. అండ్ ఎవరు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్
వెజ్ ఎట్లు ఉన్నాయి? అదే నేర్చుకుంటే బాగానే ఉండదు. ఇదంతా రండి ఉండదు. తిన్నాం, మా వాళ్ళు తింటున్నారని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బయట వాకింగ్. ఈ అక్క పోయింది రిసెప్షన్లు, పెళ్లిలు, ఇటు అటు తిరగడం ఇవాళ మళ్ళీ ఫంక్షన్కి వచ్చింది పాపం. అందుకనే పెళ్లి తర్వాత మీరు చూడలేదు కదా ఫ్రెండ్స్. ఒక్కటి చెప్పండి, ఈ అక్క మొహంలో కొంచెం కళ వచ్చిందా లేదా చెప్పండి. నాకైతే అనిపిస్తుంది పెళ్లి కళ కాదు, అల్లుడు కొత్త అంటే అల్లుడు వచ్చిండని చెప్పేసి కొంచెం అత్త కళ వచ్చింది. నెక్స్ట్ ఉన్నారు అత్తమ్మనే. నేను కాదు ఉన్నారా ఇంకా లైన్ ఉన్నారు. అది కొంచెం ఇట్లా ప్రశాంతంగా వాతావరణం బాగుంది. చేస్తే ఎట్లా బాగా మన మాటలు ఒడవలేదు. ఫంక్షన్ కంప్లీట్. టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. బాయ్ క్యూటీ. బాపు జానా ఇట్లుంటుంది. తమ్ముడేట్రా? తమ్ముడు మా సిరమ్మ చాలాసేపు అయ్యి పాపం చిరాకు పడుతున్నారు పిల్లలు కూడా. వారం రోజుల నుంచి తిరుగుడే ఉంది వాళ్ళకి. క్యా హువా? ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు మరిది పిల్లలే అన్నట్టు. వీళ్ళిద్దరు తర్వాత బాబు, ఇప్పుడు ఆ బాబుదే ఇవాళ బర్త్డే ఉండే అన్నట్టు. అండ్ వీళ్ళు చూడగానే నా దగ్గర గురికొచ్చిర్రు అన్నట్టు పెద్దమ్మ అని చెప్పేసి. అండ్ నాకు కూడా మ్యాచ్ అయ్యారు డ్రెస్సులు చూడ. నా షారీకి మ్యాచ్ అయ్యేటట్టే ఉండేనండి ఇద్దరు. అండ్ మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో కూడా వేసుకుని ఉన్నారు మా తోటి, అంటే మా చెల్లె వాళ్ళకి ఇట్లా అన్నట్టు. అండ్ వాళ్ళు అంటే చిన్నప్పుడు బాగా ఏడిచేది ఇద్దరు పిల్లలు, అసలు దగ్గరికి వచ్చేదే కాదు. ఇప్పుడేమో పెద్దమ్మ అని చెప్పేసి దగ్గరికి వచ్చింది. చాలా క్యూట్ ఉంటారు ఇద్దరు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ అయితే నా స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని రాబోతున్నాయి అన్నట్టు, అసలు మిస్ చేయకండి. ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్